Good morning to one and all. We are going to introducing about DVK Neat app. This DVK Neat app is useful for those who are attending NEET question paper. Long term గానీ షార్ట్ టర్మ్ కానీ వీడియోస్ కావాలంటే టాపిక్ చాప్టర్ వైజ్ వీడియోస్ కావాలనుకుంటే టాపిక్ వైజ్ వీడియోస్ కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ సో దట్ యూ కెన్ పర్ఫెక్ట్ ఇన్ సబ్జెక్ట్స్. సో దాంట్లో వచ్చేసి మనకి మామూలుగా ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ యూట్యూబ్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ వీడియో రికార్డ్స్ ఉంటాయి. లేదంటే సబ్జెక్ట్ వైజ్ రికార్డ్స్ ఉంటాయి. లేదంటే మీకు వీడియోస్ లైవ్ వీడియోస్ కూడా చేయొచ్చు, లైవ్ టీచింగ్ కూడా ఉంటుంది. సో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అవసరం అనిపిస్తే లైవ్ క్లాస్ కూడా పెడతాం. ఇందులో డౌట్ సాల్వింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా దిస్ యాప్ విల్ ప్రొవైడ్ యూ దిస్ ఆల్ మెటీరియల్స్. సో ప్రస్తుతానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అబౌట్ నీట్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్ పేపర్స్. జనరల్గా అయితే టెస్ట్ అనేది 2 మోడ్స్లో ఉంటుంది. అది వచ్చేసి స్టాండర్డ్ ఇంటర్ఫేస్ మోడ్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మోడ్. సో స్టాండర్డ్ ఇంటర్ఫేస్ మోడ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ ప్రీ రికార్డెడ్ టెస్ట్. మీరు లాగిన్ అయ్యొచ్చి ఎప్పుడన్నా అటెండ్ కావచ్చు అనమాట. ఏ టైంలోనే అటెండ్ కావచ్చు, ఎన్నిసార్లు అటెండ్ కావచ్చు. సో దట్ ఈస్ అబౌట్ స్టాండర్డ్ ఇంటర్ఫేస్ మోడ్. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ లాంగ్ టర్మ్ ఎట్ హోమ్, ఇంట్లో ఉండి లాంగ్ టర్మ్ పోయే స్థామత లేని వాళ్ళు, సో ఇంట్లో మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ ఈ టెస్ట్ ప్రిపేర్ అయితే ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మోడ్. సో ఇది వచ్చేసి మీకు లైవ్ టెస్ట్ ఉంటుంది. మనకు రియల్ టైమ్ ఎగ్జామ్ సెంటర్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ లైవ్ టెస్ట్ అది కూడా ఆన్లైన్ లైవ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్ లైవ్ టెస్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఓన్లీ బయాలజీ క్వశ్చన్ పేపర్స్. సో బయాలజీ దట్ బేస్డ్ ఆన్ దిస్ NCERT టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ చేయడం జరిగింది. జనరల్గా ఇట్ ఇంక్లూడ్స్ 38 చాప్టర్స్. సో ప్రతి చాప్టర్ నుంచి మీకు 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రతి పారా నుండి ఫర్ పారా అండ్ లైన్ టు లైన్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ అండ్ సబ్ టాపిక్, ప్రతి సబ్ టాపిక్ కవర్ అవుతుంది. సో దట్ యూ కెన్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్ లైన్ టు లైన్. ఆఫ్టర్ అటెండింగ్ క్వశ్చన్ టెస్ట్ యూ కెన్ గెట్ ద రిజల్ట్ అండ్ ఫీడ్బ్యాక్. మీకు అంటే బాటనీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని అటెండ్ అయ్యాను, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో జువాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో అట్లా ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో దట్ ఇట్ క్యాన్ గివ్ బ్రీఫ్ ఐడియా. ఏమంటారు, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, సో వీక్ ఉన్న సబ్జెక్ట్ మీద మీరు ఎట్లా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్ అంటే హౌ మెనీ క్వశ్చన్స్ యూ అటెండెడ్, అవుట్ ఆఫ్ 200లో ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ అయినావు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఉన్నాయి, మీకు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ రావచ్చు. ఆ విధంగా మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. మీకు లైవ్లో కూడా అంటే ఆన్లైన్ టెస్ట్లో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. సో ఇట్ కవర్స్ మోస్ట్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్, నీట్ క్వశ్చన్స్. సో యాజ్ ఐ హ్యావ్ solved nearly 10-15 question papers have been solved. సో నా అనుభవం ప్రకారం
ప్రతి చాప్టర్‌లోంచి ఏ సబ్ టాపిక్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. జనరల్‌గా అయితే అంటే మనకి 5-6 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఆర్ ఆస్క్డ్. మోడల్ అంటే ప్యాటర్న్, క్వెషన్ ప్యాటర్న్ మోడల్, క్వెషన్ ప్యాటర్న్. సో, మల్టిపుల్ చాయిస్ అని కావచ్చు, లేదంటే టేబుల్ క్వెషన్స్ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో, ఆ విధంగా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కావచ్చు. సో, ఏ క్వెషన్ అయినా సరే ఆల్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ క్యాన్ బి కవర్డ్ హియర్. ఇంతకుముందు చెప్పినాను కదా మేము. సో, ఇట్ కవర్స్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ దట్ టు లైన్ టు లైన్ అని. So, as government decided to conduct exam online test, that is computer based test. సో, కొందరికి చాలామందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. మౌస్ ఎట్లా పెట్టుకోవాలి, కీబోర్డ్ ఎట్లా ప్రెస్ చేయాలి, ఎట్లా లాగిన్ కావాలి. సో, టెస్ట్ అనేది కంప్యూటర్ అనేది చాలా కొంచెం అంటే కొంచెం ఫోబియా భయం కావచ్చు. సో, మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసిందంటే మీకు యూ కెన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆఫ్ క్వెషన్స్ టెస్ట్. సో దట్ యూ కెన్ అవాయిడ్ ద ఫోబియా, ఆ భయం అనేది పోతుంది అన్నమాట. సో, అన్నీ ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ పోయినాక మీ టెస్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ ఓపెన్ చేసి మనకేం రాదనుకుంటూ పోతాడంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో, ఫోబియా అని వస్తుంది. ఆ ఫోబియాలో మనకి ఏం క్వశ్చన్స్ ఆన్సర్స్ పెడతాం మనకు తెలియదు. అది కూడా ఇంపార్టెంట్. సో దట్ ఇట్ హెల్ప్స్ యూ టు అవాయిడ్ ఫైనల్ ఎగ్జామ్ ఫోబియా. విత్ మినిమమ్ చార్జెస్ వీఆర్ ప్రొవైడింగ్ దీస్ ఆల్ మెటీరియల్స్, దట్ ఈస్ చాప్టర్ వైజ్ టెస్ట్లు, తర్వాత ప్రీవియస్ నీట్ క్వశ్చన్ పేపర్స్, వీలైతే మాక్ టెస్ట్ కూడా అవైలబుల్ చేస్తాం. సో, ఆన్లైన్లో పెడతాం. సో, ఈ ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ ఆఫర్, ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంటుంది. 1 మంత్ పీరియడ్ ఆఫర్. అది లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటుంది. సో, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని యూ కెన్ రిజిస్టర్ అండ్ హ్యావ్ టెస్ట్. శాంపుల్ కోసం మీకు ఒకటి పక్కన క్యూఆర్ కోడ్ పెట్టినాను. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్. స్కాన్ చేసి మొబైల్ నుండి స్కాన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి యూ కెన్ గో త్రూ ద టెస్ట్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ మెయిల్ టు దిస్ ఈమెయిల్. మీకు టెస్ట్ అనేది ఎలా ఉంటుంది మీకు శాంపుల్ చూపిస్తాను. సో, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక సో, ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగినాక మనము ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్. మనకు లైవ్ టెస్ట్‌లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో కూడా మనకు లైవ్ టెస్ట్‌లో కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. అన్నీ చదవాలి. సో, లైన్ టు లైన్ యూ హావ్ టు గో త్రూ దట్ అండ్ యూ హావ్ టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత సో, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. యూ విల్ ఎంటర్ ఇంటు ద బోర్డ్. అందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి: బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో, ఒక్కొక్కటి 200 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ తర్వాత ఇక్కడ చెక్ మార్క్ పెట్టి సో మనము అటెండ్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో, ఇది మనకి క్వశ్చన్ పేపర్. క్వశ్చన్స్ అన్నట్టు ఈ విధంగా కవర్ అవుతుంది. మనకి 4 సెషన్స్ ఉంటాయి. సో, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, మీకు బాటనీ కొంచెం హార్డ్ ఉంటుంది. ఫస్ట్ జువాలజీ ఈజీ ఉంటుంది. సో, జువాలజీ అటెండ్ చేయాలనుకున్నప్పుడు సో దీన్ని క్లిక్ చేస్తే మనకు జువాలజీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత బాటనీ యూ కెన్ అటెండ్. సో, ఆ విధంగా మనకి ఫస్ట్ ఓపెన్ అయిందంటే మనకి ఈ డిస్ప్లే కనబడుతుంది. సో, ఇక్కడ పర్సన్ నేమ్ కూడా కనబడుతుంది ఇక్కడ. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కనబడుతుంది. మనం ఇప్పుడు ఒకవేళ ఈ క్వశ్చన్ ఆఫ్టర్ రీడింగ్ క్వశ్చన్ ఇఫ్ యూ పుట్ ద ఆన్సర్ చెక్ మార్క్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది. ఒకవేళ క్వశ్చన్ అటెండ్ కాలేదు, జస్ట్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని కొట్టినాం. సో, మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. లేదు మనకి ఒక ఆన్సర్ ఆప్షన్ పెట్టినావు, డౌట్ ఉంది, ఆన్సర్ డౌట్ ఉంది, కరెక్టో లేదు డౌట్ ఉంది. సో, మార్క్ ఫర్ రివ్యూ అంటే మనకి ఈ విధంగా కనబడుతుంది విత్ గ్రీన్ డాట్. సో, మనకి ఇక్కడ నాకు ఇవి క్వశ్చన్స్ వస్తూనే లేవు. 9th క్వశ్చన్ డైరెక్ట్ అటెండ్ అయినావు. మనకేమైతే అంటే ఇక్కడ ఇవన్నీ నాట్ విజిటెడ్ అని మనకి ఈ విధంగా డిస్ప్లే.
సో దోస్ హు అటెండ్ కెన్ ఫైండ్ దిస్ స్ట్రక్చర్. ఇది ఈ విధంగా కనబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అటెండ్ కాలేదు, సో ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ దిస్, నాట్ ఆన్సర్డ్ అని. అటెండ్ అయ్యాను థర్డ్, సెకండ్ క్వశ్చన్ అటెండ్, సిక్స్త్ క్వశ్చన్ అటెండ్ అను. సో ఈ విధంగా మనకి ఈ విధంగా. సో ఇది నైన్త్ క్వశ్చన్ అనేది నువ్వు అటెండే కావాలి, డైరెక్ట్ క్లిక్ చేసి 10th క్లిక్ చేసి అటెండ్ చేసినావు. సో మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. వచ్చి ఎంతముందు మార్క్డ్ ఫర్ రివ్యూ. క్వశ్చన్ పేపర్ చదివినాక డౌట్ వస్తానంటే వితౌట్ పుట్టింగ్ మార్క్ ఆప్షన్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మనకి ఈ విధంగా కనబడుతుంది. లేదు నీకు ఆప్షన్ పెట్టినావు, చెక్ మార్క్ పెట్టినావు, ఏదో చెక్ మార్క్ పెట్టినావు, తర్వాత డౌట్ ఉంది అంటే మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా 18, 19 యూ పుట్ ద ఆప్షన్ బట్ సెలెక్టెడ్ ఫర్ మార్క్డ్ ఫర్ రివ్యూ. సో ఈ విధంగా మనం అన్ని టెస్ట్లు అటెండ్ చేస్తాం అన్నమాట. అన్నీ అటెండ్ చేసినాక మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దోస్ హు ఆర్ అటెంప్టెడ్, అన్అటెంప్టెడ్, నాట్ విజిటెడ్, మార్క్డ్ ఫర్ రివ్యూ, ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని మళ్ళీ చెక్ చేసుకున్నాక అన్ని ఆన్సర్ మనం ఫైనల్లీ సబ్మిట్ టెస్ట్ అని కొట్టాలి. సో ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి పడుతుంది. సో మనకి ఎంత టైం యూజ్ చేసినాం, మనకి ఎంత టైం ఉంటే ఎంత టైం రిమైనింగ్ టైం ఉంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సో అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ అటెండెడ్ క్వశ్చన్స్, మార్క్డ్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేది ఇక్కడ ఇంకోటి డిస్ప్లే. సో తర్వాత అంతా చేసినాక మనకు రిపోర్ట్ వస్తుంది అనమాట. తర్వాత దీన్ని సబ్మిట్ టెస్ట్ అని కొట్టినప్పుడు మనకి ఈ విధంగా టెస్ట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అందులో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని ఇన్కరెక్ట్ ఉన్నాయి. సో ఆల్ కరెక్ట్ ఆన్సర్స్ విల్ క్యారీ 4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ క్యారీ -1 నెగిటివ్ మార్క్. సో పార్షల్లీ కరెక్టెడ్ మార్క్స్ ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి, టోటల్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం డిస్ప్లే అవుతుంది. సో అదనమాట. సో మీకు మాకు కావాలంటే ఇదే టెస్ట్ ఇంకోసారి అటెండ్ కావాలంటే యూ కెన్ అటెండ్ రీఅటెంప్ట్ టెస్ట్. సో మీకు మంచిగా నచ్చింది అనిపిస్తుంది అంటే యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రిజిస్టర్ ఫర్ దిస్ ఆఫర్. సో ఆఫ్టర్ అటెండింగ్ క్వశ్చన్ పేపర్ టెస్ట్ సో యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఆల్సో. మీకు ఏ క్వశ్చన్ ఏం ఆప్షన్స్ పెట్టినావు, ఎక్కడ పెట్టినావు, మీకు ఫర్దర్ రివ్యూ కోసం యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఆల్సో. సో ఈ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో లైవ్ టెస్ట్లో ఎట్లా అటెండ్ కావాలో మనకి సేమ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఈ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ టెస్ట్ ఎట్ హోమ్ చాలా ఉపయోగపడుతుంది.